రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని ఈరోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మగవాళ్లే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అదే కాదు, మామూలు మహిళ తెలివితేటలున్నాయని, అసాధారణమైన పనులు చేయగలుగుతుందని డాక్రా సంఘాలు పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే అందరూ ఎగతాళి చేశారు, ఇవేంటి కొత్త సంఘాలు వస్తున్నాయని. ఈరోజు 30 ఏళ్ళు అవుతోంది దగ్గర నేను పెట్టిన సంఘాలు. ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. రూపాయి మీరు పొదుపు చేస్తే నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాం, డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మీరు తయారు చేసిన వస్తువులకు డాక్రా బజార్లు పెట్టాం. ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాం. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను, మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని చెప్పడానికి వచ్చాను, మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుకుగా సేవ చేయడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాకు తెలుసు. మామూలు ఇబ్బందులు కాదు. మీ జీవితాలు తల్లకిందులైనాయి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను. అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో, మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ. ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఖర్చులు పెరిగాయంటే చేలు పైకెత్తండి. ఓకే, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి. ఎవరన్నా వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయా ఈ 5 ఏళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను చలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు